దానికి మద్దతు తెలిపే దేశాల ఆర్థిక వనరులపైన దాడి చేస్తామంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చింది. దుబాయ్ ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు, రానున్న రోజుల్లో ఇటు బెహ్రెయిన్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా పైన కూడా డ్రోన్లతో బీభత్సాన్ని సృష్టిస్తాము, దమ్ముంటే ఆపుకో అంటూ ఇటు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్కి సవాలు విసిరింది. మరోవైపు ఇటు తెహరాన్, హమదాన్, ఇస్ఫహాన్ నగరాలపైన అమెరికా విస్తృతంగా దాడులను చేసింది. అనేక నగరాల్లో ఇటు భవనాలను నేలమట్టం చేసింది ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా. ఇటు ట్రంప్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ, అలాగే అమెరికా అంతు తేలుస్తామంటూ ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇటు దుబాయ్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్లో మనం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు ఎయిర్పోర్ట్ దగ్గర ఏదైతే ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న ఫ్యూయల్ ట్యాంక్స్ ఉన్నాయో ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ని టార్గెట్ చేస్తూ, అంటే విమానాల్లో వాడే ఆ ఇంధనాన్ని టార్గెట్ చేశారు. మొత్తానికైతే వాటిని బ్లాస్ట్ చేసి పడేశారు. ప్రస్తుతానికి దుబాయ్ ఎయిర్పోర్ట్ పూర్తిగా స్తంభించిపోయింది. అక్కడ ఎలాంటి రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేశారు. సో ఇరాన్ ఏమంటుంది? ఇరాన్ దుబాయ్ ఒక్కటే కాదు, రానున్న రోజుల్లో ఇటు బెహ్రెయిన్ అలాగే బెహ్రెయిన్తో పాటు ఇటు మిగతా గల్ఫ్ దేశాలన్నీ కూడా మేము టార్గెట్ చేస్తామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు సోమవారం ఉదయం 5 గంటల సమయంలో ఇటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ఇటు డ్రోన్స్తోని దాడి నిర్వహించింది. మనం రైట్ సైడ్ బాక్స్లో ఆ విజువల్లో చూస్తున్నాము ఆ దాడికి సంబంధించిన విజువల్స్. మొత్తానికైతే ఒక ఫ్యూయల్ ట్యాంక్స్ని ఎయిర్పోర్ట్లో సాధారణంగా ఫ్లై చేయడానికి కావాల్సిన ఇంధనం, ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ని టార్గెట్ చేస్తూ మొత్తానికైతే ఇటు ఇరాన్ విరుచుకుపడింది. ఆ ఫ్యూయల్ ట్యాంక్స్కి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ని డ్రోన్ టార్గెట్ చేయడంతో మొత్తానికైతే భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఫ్లైట్స్లో ఏదైతే ఇంధనాన్ని వాడుతుంటామో ఆ జెట్ ఫ్యూయల్, అది హైలీ ఇన్ఫ్లేమబుల్గా ఉంటుంది. మొత్తానికైతే ఆ జెట్ ఫ్యూయల్నే టార్గెట్ చేశారు. అంటే ఆర్థికంగా దెబ్బ కొడతానంటూ ఇటు ఇరాన్ చెప్పుకొస్తుంది. ఆర్థికంగా గల్ఫ్ దేశాలు ఏవైతే ఇటు అమెరికా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేశాయో వాళ్ళ ఆర్థిక వనరులనే దెబ్బ కొడతానంటూ. దుబాయ్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాదాపు ప్రతిరోజు ఒక 1 మిలియన్ ప్యాసింజర్స్ అక్కడ దుబాయ్ నుంచి ఫ్లై చేస్తుంటారు. దాదాపు 10 లక్షల మంది రాకపోకలు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి జరుగుతుంటాయి. అలాంటి ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేశారు. దుబాయ్ సేఫ్టీకి, లాయల్టీకి ఇటు అరబ్ దేశాలన్నింటిలో ప్రపంచం మొత్తంలో కూడా ఒక సేఫెస్ట్ లొకేషన్ అని దుబాయ్ తనను తాను ప్రమోట్ చేసుకుంది. ఆ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొట్టే ప్రయత్నం ప్రస్తుతానికి ఇరాన్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఇంకా గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా టార్గెట్ చేస్తామంటూ ఇటు ఇరాన్ ఒక వార్నింగ్ని కూడా ఇచ్చింది. ఏవైతే ఎకనామిక్ రిసోర్సెస్ ఉన్నాయో నేషన్స్కి సంబంధించి, గల్ఫ్ కంట్రీస్కి సంబంధించి వాటన్నిటిని కూడా ధ్వంసం చేస్తామంటూ. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక ఛాలెంజ్ని విసిరారు ఇటు అమెరికా అలాగే ఇటు ఇజ్రాయెల్కి. ఏమని? దమ్ముంటే మమ్మల్ని దమ్ముంటే ఆపు, దాడులైతే ఆగవు అంటూ మొత్తానికైతే దాడులు చేస్తాము. రానున్న రోజుల్లో ఇటు బెహ్రెయిన్, కువైత్, ఖతార్, సౌదీ అరేబియా వీటన్నిటిలో కూడా, ఈ దేశాలన్నింటిలో కూడా దాడులు చేస్తామంటూ చెప్పుకొచ్చింది. దీనికి రివెంజ్గా ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్కి సంబంధించిన సిటీస్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు తెహరాన్, హమదాన్ అలాగే ఇస్ఫహాన్, ఈ సిటీస్లో ఉన్న భవనాలన్నింటినీ కూడా మొత్తానికైతే భూస్థాపితం చేసింది మల్టిపుల్ ఏరియాస్లో. ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది ఏంటి, అక్కడ IRGCకి సంబంధించిన బేసెస్ ఉన్నాయి, ఇటు బెలిస్టిక్ మిసైల్స్ పంపించే టనల్స్ ఉన్నాయి, అందుకే వాటిని టార్గెట్ చేస్తామంటూ ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మనం దుబాయ్కి సంబంధించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్లో సాధారణంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత అందంగా ఉంటుందో దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం. ఇలా కొన్ని వందలాది ఫ్లైట్స్, ప్రతిరోజు కొన్ని వందలాది ఫ్లైట్స్ అక్కడికి, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఇటు యూరోపియన్ కంట్రీస్ నుంచి కావచ్చు, అమెరికా నుంచి కావచ్చు, ఏషియాకి రావాలంటే ఖచ్చితంగా దుబాయ్ లాంటి సిటీస్లో, దుబాయ్ లాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఒక స్టాప్ ఓవర్ ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ ఫ్లైట్స్ ఆగి కొంత రీఫ్యూయల్ చేసుకొని అలాగే అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి. మొత్తం మీద ఇటు యూరోపియన్ కంట్రీస్, అమెరికా ఇలాంటి దేశాల నుంచి ఇటు ఏషియాకి రావాలన్నా అలాగే ఇటు ఆస్ట్రేలియాకి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఇలాంటి ప్లేసెస్లోనే స్టాప్ ఓవర్స్ ఉంటాయి. మరి దాన్నే టార్గెట్ చేస్తూ, అంటే రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ సరిగ్గా జరగకుండా ఉండడానికి,
ఫ్లైట్ సర్వీసెస్ ఆగిపోవడానికి, ఏవియేషన్ ఇండస్ట్రీని కుప్పకూల్చడానికి మొత్తానికైతే ఇటు ఇరాన్ ప్లాన్ చేసింది చాలా క్లియర్గా. ఎకనామిక్ రిసోర్సెస్ ఏవైతేనే వాటిని టార్గెట్ చేస్తామంటూ రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్కి సంబంధించిన విజువల్లో ఆ రైట్ సైడ్ ఒక్కసారిగా ఆ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతంలోనే ఆ పక్కనే ఉంటున్న ఆ ఫ్యూయల్ ట్యాంక్స్ని డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ బిల్డింగ్ని టార్గెట్ చేయకుండా ఫ్లైట్స్లో ఏదైతే ఫ్యూయల్ యూజ్ చేస్తారో ఆ ఇంధనాన్ని, ఆ ఫ్యూయల్ని, జెట్ ఫ్యూయల్నే టార్గెట్ చేస్తూ జెట్ ఫ్యూయల్ ట్యాంక్స్ పైనే డ్రోన్స్తో దాడులు చేసి విరుచుకుపడింది ఇరాన్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఐఆర్జీసీ యాక్టివ్గా ఇటు అమెరికాకు సంబంధించిన మిలిటరీ ఇన్స్టాలేషన్స్, అలాగే ఎకనామిక్ హబ్స్ ఏవైతే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, కువైట్ అండ్ బెహ్రెయిన్, ఈ దేశాల్లో ఉన్న ఎకనామిక్ హబ్స్ అంటే రానున్న రోజుల్లో అమెరికాకు సంబంధించిన ఆస్తులు, అమెరికాకు సంబంధించిన కంపెనీస్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. గతంలో మనం చూసాం. ఇటు అమెజాన్ డేటా సెంటర్ని టార్గెట్ చేశారు. ఇటు దుబాయ్, సౌదీ అరేబియా ఇలాంటి చోట్ల ఇటు అమెజాన్, ఎన్విడియా, అలాగే కొన్ని ఐటీ కంపెనీస్ కూడా, ఐటీ దిగ్గజాలకు సంబంధించిన ఆఫీసెస్ కూడా ఈ దేశాల్లో ఉన్నాయి. మరి వాటిని కూడా రానున్న రోజుల్లో ఇటు ఇరాన్ టార్గెట్ చేయబోతుందా? మరో పక్కన ఖచ్చితంగా అమెరికన్ ఫోర్సెస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రిటికల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఎనర్జీకి అలాగే ఏవియేషన్కి సంబంధించి, ఎనర్జీ అండ్ ఏవియేషన్, ఎనర్జీ అంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటు ఆయిల్కి సంబంధించిన రిఫైనరీస్, ఏవియేషన్ ఆల్రెడీ మొదలు పెట్టేసింది, దుబాయ్లో ఉన్న ఎయిర్పోర్ట్ని టార్గెట్ చేసింది. మరి రానున్న రోజుల్లో మిగతా దేశాలు ఇటు సౌదీ అరేబియా, కువైట్, బెహ్రెయిన్ వీటిలో ఉన్న ఏవియేషన్